Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో 24th ఫిబ్రవరికి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ని మనం క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, రివిజన్, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ. సో ఒకసారి మనం అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నిన్న ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ని చూద్దాం. సో జస్ట్ లుక్ ఎట్ ద క్వశ్చన్ అమ్మా. Okay, those who have answered, I appreciate, and those who want to know the answer, they just have a glance. Okay, assignment solution is chuddam. Yeah, ide kadamma, right. This was the question asked yesterday. Okay, దీని ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఏంటమ్మా? అయ్యో చాలా కష్టంగా ఉంది కదా. Okay, it's not that much easy, but you have some clue. What is that? It is noun అని చెప్పుకున్నాం. ఓకే, సోషల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్కి సంబంధించినటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్లో అతను పెరుగుతున్నాడు అని చెప్పడాన్ని ఏమంటాము అని అడుగుతున్నాడు. సోషల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ పర్సన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ మిలియూ. దాన్ని మిలియూ అంటాం. MILIEU. మిలియూ ఇస్ ద సోషల్ ఎన్విరాన్మెంట్ where a person grows. ఓకే, పరిసరాలు. ఓకే, తనకున్న పరిసరాలను మనం మిలియూ అంటాం, రైట్? అది వర్డ్. అండ్ కమింగ్ టు దిస్, ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ హ్యాస్ అప్రూవల్ an elevated road on 9 corridors used by the animals of Kaziranga National Park and Tiger Reserve usually during high floods. ఓకే, NBWL అన్నాడు, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దానికి ఆర్టికల్ ద ఉంది, సరిపోయింది, కరెక్టే. తర్వాత ఇది సబ్జెక్ట్ అనుకుంటే ఇదేంటమ్మా? ఇది వర్బ్ కదా, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మీ మెయిన్ వర్బ్ అవ్వాలి. అంటే ఇక్కడ వర్బ్ ఉండాలి, కానీ ఏముంది? V3 ఉండాలి కదా, అప్రూవల్ నౌన్. సో అప్రూవ్డ్. యాన్ ఎలివేటెడ్, యాన్ ఎందుకంటే ఇక్కడ వొవెల్ సౌండ్ వస్తుంది. ఎలివేటెడ్ రోడ్ ఆన్ 9 కారిడార్స్. 9 కారిడార్స్ మీద అని వాడాడు కదా. సో ఆన్ అనొచ్చా? ఆన్ అంటే ఎగ్జాక్ట్లీ దాని మీద అని, కానీ ఇక్కడ 9 కారిడార్స్ గుండా ఓవర్ రావాలి. ప్రిపోజిషన్ ఆన్ అనేది రాంగ్. ఆన్ కాదు, అది ఓవర్ 9 కారిడార్స్ అని చెప్పాలి. ఓకే, ఆ 9 కారిడార్స్ మీదుగా అని చెప్పాలి కదా. మీదుగా వేరు, మీద వేరు. సో మీదుగా అంటే ఓవర్. ఓకే, యూజ్డ్ బై ద యానిమల్స్ ఆఫ్ కజిరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ యూజువల్లీ డ్యూరింగ్ హై ఫ్లడ్స్ అన్నాడు. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, ఫ్లడ్స్ అనే వాడేటప్పుడు మనం ఎప్పుడు ఏం వాడతాం? ఓకే, హై అని ఎప్పుడు వాడకూడదు. హై ఈజ్ అ ఇన్అప్రోప్రియేట్ అడ్జెక్టివ్. ఓకే, డ్యూరింగ్ సివియర్ ఫ్లడ్స్ అన్నాడు. ఓకే, హై ఈజ్ రాంగ్. హై రెయిన్ఫాల్ అంటాం. సివియర్ రెయిన్ఫాల్ అనం, కానీ సివియర్ ఫ్లడ్స్ అంటాం, హై రెయిన్ఫాల్ అంటాం, రైట్? సో యాడ్జెక్టివ్ వాడిన పదం రాంగ్ అన్నమాట. ఓకే, దట్ షుడ్ బి సివియర్ ఫ్లడ్స్. సో దట్ ఈస్ ద adjective you have to change, right? So these are the changes that you need to make. Now we will discuss things related to revision vocabulary, right? చూద్దాం ఒకసారి. బెల్లిజరెంట్ అన్నాడు. బెల్లిజరెంట్ is nothing but your adjective which is nothing but used in a నెగటివ్ కాంటెక్స్టా. బెల్లిజరెంట్ అంటే బాగా అగ్రెసివ్గా ఉండడం. సో యూఆర్ ఆల్వేస్ రెడీ టు ఫైట్ అనేటువంటి యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా, యుద్ధానికి సై అనేటువంటి ఒక యాటిట్యూడ్తో ఉండడాన్ని మనం బెల్లిజరెంట్ అంటాం. దానికి బెల్లికోస్ అనే పదం కూడా వాడచ్చు. బెల్లికోస్ అన్నా కూడా రెడీ టు ఫైట్. ఓకే, ఆల్వేస్ రెడీ టు అ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, రైట్? సో బెల్లిజరెంట్ దానికి దగ్గరగా ఉండే ఒక పదం ఏమవుతుందమ్మా చెప్పండి? అది నెగటివ్ వర్డ్ అవుతుంది కదా. సో మనం సీని చూసుకోవచ్చా? హాస్టైల్, ఎస్, అన్ఫ్రెండ్లీ. హాస్టైల్ అనే పదాన్ని వాడచ్చు. బెల్లికోజ్ అని కూడా చెప్పచ్చమ్మా. బెల్లికోజ్ అన్నా సేమ్, అగ్రెసివ్ అన్నా సేమ్. ఓకే, పగ్నేషియస్, గొడవలు పెట్టుకోవడం, పగ్నేషియస్ అని అంటారు. పగ్నేషియస్ విమెన్. సో ఇది కూడా అలాంటి కాంటెక్స్లో వాడే పదమే. పగ్నేషియస్ కావచ్చు, బెల్లికోజ్ కావచ్చు, అగ్రెసివ్ కావచ్చు, హాస్టైల్, రైట్? తర్వాత విటియేట్ అమ్మా. విటియేట్ అనేది వర్బ్. విటియేట్ చేయడం అంటే ఏంటమ్మా? దేనైనా డిజేబుల్ చేయడం అనే సెన్స్లో వాడతాం, రైట్?
డిజాబులా, విటియేట్ అంటే అంటే డ్యామేజ్ చేసే విధంగా, రైట్? దేన్నైనా డ్యామేజ్ చేయడం అనే సెన్స్ వచ్చేటట్లుగా, ఎవరికైనా హాని కలిగించడం అనే సెన్స్. అంటే మనకి ఇంపేర్ అనొచ్చా? ఎస్, ఇంపేర్ అనొచ్చు, ఆర్ హర్ట్ అనొచ్చు, హార్మ్ అనొచ్చు, ఇంజూర్ అనొచ్చు. సో దీస్ వర్డ్స్ మీన్ ద వర్బ్స్. ఇవన్నీ వర్బ్స్ అనమాట. ఇంపేర్ చేయడం, హర్ట్ చేయడం, హార్మ్ చేయడం, ఇంజూర్ చేయడం. విటియేట్, ఓకే, విటియేట్ అంటే సరిపోతుంది, అది V3 ఫామ్, V2 V3. ఓకే, విటియేట్, దట్ ఈస్ ద V1 ఫామ్. తర్వాత హ్యామ్స్ట్రింగ్ అన్నాడు. హ్యామ్స్ట్రింగ్ అంటే ఇప్పుడు అది సరిపోతుంది. హ్యామ్స్ట్రింగ్ కూడా వర్బే కదా, విచ్ మీన్స్ అగైన్ యూఆర్ ట్రయింగ్ టు దేన్నైనా తీసేయడం, దేన్నైనా లేకుండా చేయడం. ఓకే, ఉన్నదాన్ని లేకుండా చేయడం, దాన్నే మనం ఏమంటాం అంటే హ్యాండిక్యాప్ అంటాం కదా, డిజాబుల్ అనొచ్చు, డిజబిలిటీ అంటాం కదా. డిజబిలిటీ నౌను, డిజాబుల్ అడ్జెక్టివ్. డిజాబుల్ వర్బ్గా వాడతాం. ఎనేబుల్, డిజాబుల్ అంటాం కదమ్మా, ఉన్నదాన్ని తీసేయడం, ఎనేబుల్. హ్యాండిక్యాప్ అనొచ్చు, హ్యాండిక్యాప్, ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ క్రిపుల్, క్రిపుల్. సో దీస్ వర్డ్స్ మీన్ హ్యామ్స్ట్రింగ్. సో నిన్న మనకి ఎడిటోరియల్లో వచ్చింది ఈ వర్డ్ హ్యామ్స్ట్రింగ్ అనే పదం. దానికి ఎగ్జాక్ట్గా రిమూవింగ్ సంథింగ్, ఓకే, టేకింగ్ ఆఫ్ సంథింగ్, రైట్? డిజాబుల్ సంథింగ్. తర్వాత అగ్మెంట్. అగ్మెంట్ చేయడం అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్ చేయడం. వెన్ యూఆర్ ట్రయింగ్ టు అగ్మెంట్ సంథింగ్, వాట్ యూఆర్ ట్రయింగ్ టు డూ, యూఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ఇట్. ఓకే, ఇంక్రీజ్ అంటే ఏమొస్తుంది చెప్పండి? వర్బ్గా వాడాలి కదా, అది చాలా ఇంపార్టెంట్. వర్బ్గా వాడాలి. సప్లిమెంట్, సప్లిమెంట్ మనం వాడుకోవచ్చు. చూడండి, సప్లిమెంట్ అనే పదాన్ని మనం వాడుకోవచ్చా? దాన్ని వర్బ్గా వాడతాం. సప్లిమెంట్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఓకే, ఇంక్రీజ్ అనొచ్చు. సప్లిమెంట్ అంటే అర్థం ఏంటమ్మా? విటమిన్ సప్లిమెంట్స్ అంటారు. అంటే ఏంటి? అడిషనల్గా మీరు తీసుకోవాల్సినటువంటి సోర్సెస్ అనమాట. అంటే మీరు ఒరిజినల్ సోర్స్గా అప్టైన్ చేసుకున్నటువంటి విటమిన్స్తో పాటు కాల్షియం సప్లిమెంట్స్ అని, విటమిన్ సప్లిమెంట్స్ అని, రైట్, మినరల్ సప్లిమెంట్స్ అని. సప్లిమెంట్స్ అంటే దే ఆర్ యాడ్ ఆన్స్ అన్నమాట, ఎక్స్ట్రా. ఎన్హాన్స్, ఇంక్రీజ్ అనే మీనింగ్లో వాడతాం. ఇంక్రీజ్, ఓకే, ఎన్హాన్స్, ఇవన్నీ కూడా మనకి వాడే పదాలు. ఇంక్రీజ్, ఎన్హాన్స్, రైట్? ఎక్స్టెండ్, ఓకే, ఇవన్నీ కూడా వర్బ్సే కదా. ఎక్స్టెండ్, ఎన్హాన్స్, రైట్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎండీవర్స్ అన్నాడమ్మా. ఎండీవర్ అంటే ఏంటి? ఎఫర్ట్ కదా. సింగులర్ ఎండీవర్, డబుల్ ప్లూరల్ అయితే ఎండీవర్స్. సో ఇది నౌన్ కదా. ఎండీవర్ అంటే ఐ వాజ్ ఆనెస్ట్ ఇన్ మై ఎండీవర్ అంటాం కదా. సో వారి ప్రయత్నంలో అనే భాగంలో, ప్రయత్నం అని చెప్పేటువంటి కాంటెక్స్లో మనం ఎండీవర్ అనే పదాన్ని వాడతాం. సో ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. సో ఫ్యూచర్లో మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలకి ఆర్ మీ ఎఫర్ట్స్కి ఎండీవర్స్. ఓకే, సో దట్ ఈస్ బి. ఎఫర్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎండీవర్ ఈస్ లైక్ ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు, రైట్? అటెంప్ట్ అని, బిడ్ అని. అటెంప్ట్, అటెంప్ట్, బిడ్, ట్రయల్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు వొకాబులరీ. నెక్స్ట్ కాంప్లిమెంట్ అన్నాడమ్మా. కాంప్లిమెంట్ని మనం నౌన్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. ఓకే, కాంప్లిమెంట్ చేయడం అంటే ఏంటమ్మా? యాడ్ చేయడం కదా, అడిషన్ అని చెప్పుకోవచ్చు. ఎస్, అడిషన్. కాంప్లిమెంట్ చేయడం అంటే ఏంటమ్మా? యాడ్ అవ్వడం. అంటే దేనికైనా ఒక సంపూర్ణత్వాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ ఎడిషన్. ఓకే, సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అకంపనీమెంట్, అకంపమెంట్, అపెండ్మెంట్, అపెండేజ్, అపెండేజ్ అని చెప్పొచ్చు. యాడ్ అవ్వడం. అపెండేజ్ అంటే ఏంటమ్మా? సో సంథింగ్ యూఆర్ ట్రయింగ్ టు యాడ్ టు మేక్ ఇట్ కంప్లీట్. ఒక దాన్ని పరిపూర్ణంగా చేయడానికి అది యాడ్ అవ్వడం వల్ల అది పరిపూర్ణంగా అవుతుంది అని చెప్పేటప్పుడు యూస్ కాంప్లిమెంట్. సంథింగ్ కాంప్లిమెంట్ సంథింగ్ మీన్స్, సో దట్ ఈస్ మేకింగ్ యూ ఫుల్ఫిల్డ్, దట్ ఈస్ మేకింగ్ యూ కంప్లీట్ అనే సెన్స్లో వాడతాం. అడిషన్, అకంపనీమెంట్, అపెండేజ్, సో యాడ్ అవ్వటం అనే సెన్స్లో, రైట్? సో ఇది నౌన్ కాబట్టి ఇవన్నీ నౌన్స్ చూసారా? అడిషన్, అకంపనీమెంట్, అపెండేజ్. ఏజ్, ION, MENT, ఏ సఫిక్సెస్ అమ్మా? నౌన్ సఫిక్సెస్. ఇక్కడ చూడండి, సప్లిమెంట్, ఈ రెండు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి, కానీ ఇది వర్బ్గా వాడాడు, రైట్? అగ్మెంట్ అనేది మనం వర్బ్గా వాడతాం. ఓకే, ఎన్హాన్స్, ఇంక్రీజ్, రైట్, ఎక్స్టెండ్, రైట్, అలా. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ రివిజన్. నౌ వీ విల్ టాక్ అబౌట్ ఎడిటోరియల్ విచ్ హ్యాస్ కమ్ టుడే. ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటంటే ఎక్స్ ఫ్యాక్టర్.
ఓకే, ఎక్స్ ఫ్యాక్టర్ అంటే సమ్ స్పెషల్ క్వాలిటీ అని చెప్పడం. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే ఎవరికైనా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్తే దాని అర్థం ఏంటంటే హీ హ్యాస్ ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్, అంటే తనలో ఏదో ప్రత్యేకత ఉంది. సో ఆ ప్రత్యేకత వల్ల అతనికి ఒక యునీక్ రికగ్నిషన్ ఉంటుంది, లేదంటే ఒక టీమ్ విన్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు, చాలా కీలకం కాబోతున్నాడు, కీలకమైన ప్లేయర్గా ఉండబోతున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ యునీక్ కేపబిలిటీ కావచ్చు, స్కిల్ కావచ్చు, టాలెంట్ ఉండడం వల్ల ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే వీ డోంట్ నో వాట్ ఇస్. అది ఏంటో మీరు చెప్పలేరు, అతనికి ఉన్న స్కిల్ ఏంటి అన్నది మీరు చెప్పలేరు, కానీ దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో అటువంటి లక్షణాలు గల వ్యక్తిని ఉద్దేశించి మనం హీ హ్యాజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ అని అంటాం. హీ కుడ్ బి అవర్ ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్తుంటాం. సో హీ విల్ కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ టీమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, విత్ ఈజ్ ఎక్సెప్షనల్ టాలెంట్. ఓకే, మామూలు టాలెంట్ కదమ్మా, ఎక్సెప్షనల్గా టాలెంట్ ఉండే వ్యక్తిని ఉద్దేశించి మనం జనరల్గా ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం. సో దట్ ఈస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ ఎక్స్ ఫ్యాక్టర్. మరి ఈరోజు ఇచ్చినటువంటి టైటిల్ అదే మీనింగ్ని సంతరించుకుందా, లేదంటే దానికి ఏమైనా కాంటెక్చువల్ మీనింగ్ ఉందా అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాడు ఏమి ఇచ్చాడమ్మా, కోర్ట్స్ మస్ట్ యాక్ట్ అగెయిన్స్ట్ బ్లాకింగ్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్ అనేటువంటి ఒక శీర్షిక మనకు కనిపిస్తుంది, అంటే సబ్ హెడ్డింగ్, రైట్. కోర్ట్స్ మస్ట్ యాక్ట్ అగెయిన్స్ట్ బ్లాకింగ్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్ అంటే సోషల్ మీడియా పోస్ట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ఎక్స్ అనేది దేనికి సంబంధించింది, ట్విట్టర్కి ఇప్పుడు పేరు మార్చారు కదా ఎక్స్ అని. సో ఆ కాంటెక్స్లో మనకి ఎక్స్ ఫ్యాక్టర్ అంటున్నాడు. సో ఎక్స్ అన్నది ట్విట్టర్ని ఉద్దేశించి, ఫార్మర్ ట్విట్టర్, ఇప్పుడు ఇట్ ఈస్ నో మోర్ ట్విట్టర్ కదా, దాన్ని ఎక్స్గా పేరు మార్చేశారు వన్స్ ఎలాన్ మస్క్ హ్యాస్ ఎక్వైర్డ్ ఇట్, రైట్. అయితే కోర్టులు ఇప్పుడు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా పోస్ట్ని బ్లాక్ చేయడానికి వ్యతిరేకంగా వ్యవహరించాలి. యాక్ట్ అంటే వ్యవహరించాలి కదా. సో దిస్ ఈజ్ అ వర్బ్, ఇట్స్ అ ప్రపోజిషన్ అండ్ దిస్ ఈజ్ యువర్ నౌన్. దీన్ని ఏమనొచ్చు మనం, నౌన్ ఫ్రేజ్గా చెప్పుకోవచ్చు. బ్లాకింగ్ ఆఫ్ సోషల్ మీడియా పోస్ట్, సోషల్ మీడియా పోస్టులకి బ్లాక్ చేయడానికి వ్యతిరేకంగా కోర్టులు అన్నవి, ఓకే, దే నీడ్ టు యాక్ట్, దే మస్ట్ యాక్ట్, వ్యవహరించాలి, రైట్. చూద్దాం ఒకసారి. అయితే ఇది ఏ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది, కోర్టు గురించి ఎందుకు డిస్కషన్ వచ్చింది, రైట్, ఎక్స్ అనే ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చింది అన్నది ఒకసారి కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్ బిఫోర్ వి డిస్కస్, రైట్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? సో దీన్ని కావాలంటే న్యూస్ పేపర్ యాక్సెస్ ఉంటే మీరు న్యూస్ పేపర్ చదివి చూడండి, లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్నైనా చదివే ప్రయత్నం చేయండి, లేదంటే వీడియోని పాజ్ చేసానైనా చదవండి, రైట్. దట్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అండ్ ఆర్బిటరీ కర్బ్స్ ఆన్ free speech on social media have become a rampant tool for those in power is evident in the manner in which the Bharatiya Janata Party led state governments of Haryana and Rajasthan and the union government have dealt with the farmer protests. అదమ్మా ఏ కాంటెక్స్ట్ అంటే ఈ రైతులు ఏదైతే ప్రొటెస్టులు చేస్తున్నారో ఆ నేపథ్యంలో యూనియన్ గవర్నమెంట్ అలానే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ఆధ్వర్యంలో వాళ్ళు పవర్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది కూడా ఏంటమ్మా, ర్యాంపెంట్ టూల్ అంటున్నాడు. దేన్ని ర్యాంపెంట్ టూల్గా వాడుతున్నాడు? ర్యాంపెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఇష్టం వచ్చినట్లుగా అని అర్థం. ర్యాంపెంట్గా వాడడం అంటే విరివిగా అంటాం కదా. కరప్షన్ ఈజ్ ర్యాంపెంట్ ఇన్ ద కంట్రీ అంటే విచ్చలవిడిగా, ఇష్టారాజ్యంగా అనేటువంటి కాంటెక్స్లో వాడతాం. సో ఇష్టం వచ్చినట్లుగా అని చెప్పడం ర్యాంపెంట్ టూల్. ఓకే, ఫర్ దోస్ ఇన్ పవర్, ఓకే, యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్, ఇదమ్మా మెయిన్ మన సబ్జెక్ట్. ఇంటర్నెట్ షట్ డౌన్స్ని అలానే ఆర్బిటరీ అంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా, ఆర్బిటరీ అంటే ర్యాండమ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే వితౌట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆర్ కాజ్ యూఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ విష్. సో మీకు నచ్చినట్లుగా మీరు వ్యవహరించడం, దట్ ఈస్ ఆర్బిటరీ. కర్బ్స్ అంటే ఏంటి, రిస్ట్రిక్షన్స్, తెలుసు కదా. సో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అలానే రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీ స్పీచ్, మనకు అది ఫండమెంటల్ రైట్ కదా, ప్రాథమిక హక్కు. సో దాన్ని కాలరాసే విధంగా దాని మీద ఫ్రీ స్పీచ్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు ఆన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా మీద ఈ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఈ మధ్య కాలంలో ఏమైంది, ర్యాంపెంట్ టూల్ అంటే ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు, దాన్ని ఆయుధంగా వాడుకొని. ఓకే, ఎస్పెషలీ ఎవరైతే పవర్లో ఉన్నారో. సో అది ఏమని చూపిస్తుందమ్మా, సూచిస్తుంది, ఎవిడెంట్ అన్నాడు. ఎవిడెంట్ అంటే విచ్ ఇస్ క్లియర్, ఎవిడెంట్ అంటే ఆబ్వియస్ అనే మీనింగ్ వస్తుంది, విచ్ ఇస్ క్లియర్
ఇన్ ద మేనర్ ఇన్ విచ్ ద భారతీయ జనతా పార్టీ, ఏ విధంగా అయితే, ఆ విధానం ఏంటి, మేనర్ అంటే ఏంటమ్మా, ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఎక్కడమ్మా, హర్యానా, రాజస్థాన్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్, ఈ మూడు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నాయి కదా, హ్యావ్ డెల్ట్ విత్ ఫార్మర్ ప్రొటెస్ట్. సో రైతుల ఈ ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ధర్నాలు ఏవైతే చేస్తున్నారో, సో వారి పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, అంటే షట్ డౌన్స్ కావచ్చు, ఫ్రీ స్పీచ్ మీద కర్బ్స్, రిస్ట్రిక్షన్స్ కావచ్చు, సో మన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ అంటాం కదా, వాక్ స్వాతంత్రం, సో దాని మీద ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి బాగా ర్యాంపెంట్గా ఉన్నాయి, ర్యాంపెంట్ టూల్గా ఉపయోగిస్తున్నాయి అది. సో దీస్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ యూజ్డ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఆర్బిట్రరీలీ, వారికి నచ్చినట్లుగా. ఇందాక చెప్పాను కదా, ఆర్బిట్రరీ యాడ్జెక్టివ్, ఆర్బిట్రరీలీ అడ్వర్బ్. ఓకే, ఎలా వాడుతున్నారు ఇంటర్నెట్ షట్ డౌన్స్ని? వారికి నచ్చినట్లుగా, ఇష్టారాజ్యంగా, వారికి ఎప్పుడు తోస్తే ఎలా తోస్తే అలా, అంటే ఒక రీజన్ లేకుండా చేయడం, స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ రీజన్ లేకుండా వారికి నచ్చినట్లుగా వారు వ్యవహరించడాన్నే మనం ఆర్బిటరీ అంటాం. జనరల్గా ర్యాండమ్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. అండ్ వితౌట్ అడిక్వేట్ కాజ్, సరైనటువంటి రీజన్ ఏమీ చెప్పకుండా, సరైనటువంటి కారణం చెప్పకుండా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ని విరివిగా వాడుతుంది. ఓకే, ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవమ్మా, హర్యానా అండ్ రాజస్థాన్, యూజింగ్ వేగ్ రీజన్స్ related to the prospective breakdown of law and order and without any actual evidence to implement such shutdowns, thus failing the proportionality tests laid out in Anuradha Bhasin versus Union of India. ఇది కొంచెం పాలిటీ రిలేటెడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే వేగ్ రీజన్స్ ఏమైనా చెప్తున్నారంట. ఓకే, అడిక్వేట్ కాజ్ అనేది చెప్పట్లేదు, వితౌట్ అడిక్వేట్ కాజ్ అంటున్నాడు. అలానే యూజింగ్ వేగ్ రీజన్స్, వేగ్ రీజన్స్ అంటే అంత స్పష్టంగా లేని, అస్పష్టంగా ఉన్నటువంటి రీజన్స్ అనమాట. సో దాన్ని వేగ్ అంటాం. దేనికి సంబంధించిందమ్మా, ప్రాస్పెక్టివ్ బ్రేక్ డౌన్, అంటే జరిగే అవకాశం ఉంది. ఏం జరిగే అవకాశం ఉంది? బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటమ్మా, సో శాంతి భద్రతలకు ఏమైనా భంగం కలిగిస్తాయేమో అనేటువంటి ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేసి ఆ రీజన్ని చూపిస్తూ, ఓకే, వాళ్ళు ఇంటర్నెట్ షట్ డౌన్స్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు. ఓకే, కాకపోతే వితౌట్ ఎనీ యాక్చువల్ ఎవిడెన్స్, సో ఎటువంటి ఎవిడెన్స్ అయితే లేదు, చెప్పడం వరకు మాత్రం ప్రాస్పెక్టివ్ అంటున్నాడు. ప్రాస్పెక్టివ్ అంటే జరిగే అవకాశం ఉండడం, సో లైక్లీ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, దట్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్టివ్. ఓకే, సో ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేస్తున్నాం అనేటువంటి ఒక వేగ్ రీజన్ ఇస్తున్నారు, కానీ దాన్ని సపోర్ట్ చేసే యాక్చువల్ ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఓకే, ఆ షట్ డౌన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఓకే సబ్మిట్ చేయాల్సినటువంటి ఎవిడెన్స్ని కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, రైట్. దస్ ఫెయిలింగ్, సో దానివల్ల ఏమైంది? దస్ ఫెయిలింగ్ ద ప్రపోర్షనాలిటీ టెస్ట్. ఇది మీకు అర్థం కావాలి. ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే, బేసిక్గా పేరులోనే ఉంది కదా, ప్రపోర్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్కి తగ్గట్టుగా ఫలితాలు ఉండడం, రైట్. మీరు ఏదన్నా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే దానివల్ల ప్రజలు ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటారు. ఓకే, దీన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే ఇస్ నథింగ్ బట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక గోల్తో వెళ్తున్నారు. సో ఆ గోల్ సాధించాలంటే మీకు కొన్ని మార్గాలు ఉంటాయి. సో ఉన్న వాటిలో ది బెస్ట్ మార్గాన్ని మీరు ఆల్వేస్ యూ హ్యావ్ టు, అంటే మినిమం, అంటే పబ్లిక్ ఎక్కువగా కూడా బాధపడకూడదు, పబ్లిక్ ఎక్కువ కూడా ఇబ్బంది పడకూడదు. సో ఆ మినిమం ఇంట్రూజన్ ఉండేటువంటి మినిమం ఇంట్రూజివ్ అప్రోచ్ని మనం తీసుకోవాలి. సో సుప్రీంకోర్టు అదే చేసింది ఈ అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక కేసు. ఈ కేసులో ప్రపోర్షనాలిటీ టెస్ట్ గురించి చెప్పిందనమాట. ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే ఏంటంటే, మీ రీజన్ ఏదైతే ఉందో, మీరు దేనికోసం అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారో, మీరు దేనికోసం అయితే ఈ రెస్ట్రిక్షన్స్ ఏవైతే పెడుతున్నారో అది ప్రపోర్షనల్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి అని అర్థం. అంటే ప్రజలు ఎక్కువగా దానివల్ల ఇబ్బంది పడకూడదు. ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ మీరు ఏదో చిన్న ఫలితం, ఇంత చిన్న ఫలితం కోసం అంత ఎక్కువ మెజర్స్ పెట్టి వాళ్ళకి ఇబ్బందులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏదైనా ప్రపోర్షనాలిటీ టెస్ట్ ఫెయిల్ అయిందంటే ఇంకా అది ముందుకెళ్ళే ఛాన్స్ ఉండదు, రైట్. సో ఫెయిలింగ్ ద ప్రపోర్షనాలిటీ టెస్ట్ అదే అంటున్నాడు, దాని అర్థం అది ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే. ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు కొండను తవ్వి ఎలుకని తీసుకురావడం అని.
ఎలుకని పట్టడం అని అంటారు. అంటే అర్థం ఏంటి అంటే ఎలుక పట్టడం కోసం కొండను త్రవ్వాల్సిన అవసరం లేదు కదా. సో కొండను త్రవ్వాలంటే దానికి ప్రపోర్షనల్గా ఉండాలి మీ యొక్క అవుట్పుట్. కేవలం ఒక ఎలక కోసం మీరు కొండంతా తవ్వడం అనేది ఎంత కరెక్ట్? తప్పు కాదు కదా. సో దట్ ఈస్ తప్పు కదా. సో దట్ ఈస్ డిస్ప్రపోర్షన్ అనమాట. అదే అంటున్నాడు ప్రపోర్షనాలిటీ టెస్ట్ అది. అయితే అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేసులో ప్రపోర్షనాలిటీ టెస్ట్ గురించి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్. యూనియన్ గవర్నమెంట్ ఆన్ ద అదర్ హ్యాండ్, సో ఇంకోవైపు చూసుకుంటే కనుక హ్యాస్ యూజ్డ్ ఇట్స్ ఆఫ్ అండ్ డిప్లాయిడ్ డివైస్ ఆఫ్ issuing notices to social media companies such as X to block the accounts of those leading or even supporting the protests without even issuing the reasons to those who hold these accounts. ఇంకోవైపు ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్? ఎప్పుడు వాడేదే డిప్లాయిడ్ డివైస్. ఇక్కడ ఆఫ్ట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఆఫ్ అండ్ డిప్లాయిడ్ డివైస్ అంటే ఎప్పుడు వాడేటువంటి ఒక ప్రిన్సిపలే. ఏంటా ప్రిన్సిపల్ అమ్మా? ఇష్యూయింగ్ నోటీసులు ఇష్యూ చేసేటువంటి కార్యక్రమం. ఎవరికి? ఈ సోషల్ మీడియా కంపెనీస్కి నోటీసెస్ అనేవి ఇష్యూ చేస్తుంది అనమాట. సచ్ యాజ్ ఎక్స్ అన్నాడు చూసారా. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫార్మర్లీ నోన్ యాజ్ ట్విట్టర్. సో ఎక్స్ లాంటి సోషల్ మీడియా కంపెనీకి నోటీసెస్ అనేవి జారీ చేస్తుంది. ఏంటి నోటీస్ జారీ చేస్తుంది? దేనికోసం? టు బ్లాక్ ద అకౌంట్స్ ఆఫ్ దోస్ లీడింగ్ ఆర్ ఈవెన్ సపోర్టింగ్ ద ప్రొటెస్ట్. ఎవరైతే ఆ ప్రొటెస్ట్ని లీడ్ చేస్తున్నారో అటువంటి అకౌంట్స్ని, అలానే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, అలానే లీడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న అకౌంట్స్ని మీరు బ్లాక్ చేయాలి అన్నట్టుగా సోషల్ మీడియా కంపెనీస్కి యూనియన్ గవర్నమెంట్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఓకే, వితౌట్ ఈవెన్ ఇష్యూయింగ్ ద రీజన్ టు దోస్ హూ హోల్డ్ దీస్ అకౌంట్స్. వారికి ఎటువంటి సంజాయిషీ చెప్పకుండా, ఇష్యూయింగ్ ద రీజన్స్ అంటే ఎటువంటి సంజాయిషీ చెప్పకుండా వారి అకౌంట్స్ని బ్లాక్ చేయడం. అంటే ఆ ఓనర్ ఆఫ్ దట్ అకౌంట్, హూ హోల్డ్ దీస్ అకౌంట్స్ మీన్స్ అకౌంట్ హోల్డర్. సో వారిని ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా సోషల్ మీడియా కంపెనీకి చెప్పి మీరు ఆ పలానా వాళ్ళని వారి అకౌంట్స్ని బ్లాక్ చేయండి అని ఇష్యూ చేసింది నోటీసెస్. ఇన్ ద పాస్ట్ ఎక్స్ వెన్ ఇట్ వాజ్ నోన్ యాజ్ ట్విట్టర్, ఇది మనందరికీ తెలిసిందే, డిడ్ నాట్ యాక్సీడ్ టు చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిడ్ నాట్ యాక్సీడ్ టు అంటే దానికి తలొగ్గలేదు అని అర్థం. యాక్సీడ్ టు అంటే దానికి అగ్రీ అవ్వలేదు అనే సెన్స్లో వాడతాం. ఎక్సీడ్ అనే వర్బ్కి టు అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అది మీరు గమనించాలి. డిడ్ నాట్ యాక్సీడ్ టు ఆల్ బ్లాకింగ్ రిక్వెస్ట్ అన్లెస్ దే ర్యాన్ అఫౌల్ ఆఫ్ ఇట్స్ ఓన్ రూల్స్ ఆర్ వర్ నాట్ సఫిషియెంట్లీ ఇష్యూడ్ విత్ రికార్డెడ్ రీజన్స్ అమాంగ్ అదర్ కన్సిడరేషన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే గతంలో చూసుకుంటే కనుక ఎక్స్ ఏదైతే అంటున్నామో మనం ప్రస్తుతానికి, అంతకుముందు ట్విట్టర్గా దానికి పాపులర్ కదా, వి నో దట్. సో అది అంగీకరించలేదన్నమాట. ఈ బ్లాకింగ్ రిక్వెస్ట్లు ఏవైతే గవర్నమెంట్ చెప్పేదో బ్లాక్ చేయమని దానికి అంగీకరించేది కాదు. అన్లెస్, కాకపోతే ఎప్పుడు చేయాలంట, ఎప్పుడు చేసేదంట? ఓన్లీ వెన్, అన్లెస్ అంటే కండిషన్ అనమాట. అండర్ విచ్ కండిషన్ అమ్మా? ద ర్యాన్ అఫౌల్ ఆఫ్ ఇట్స్ ఓన్ రూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రన్ అఫౌల్ అన్నట్టు చూసారా. ఫౌల్ అనే పదం మనం ఎప్పుడు వాడతామమ్మా? వైలేట్ చేయడం అనే సెన్స్లో వాడతాం కదా. వైల్ జనరల్గా ఫౌల్ అంటే ఏంటమ్మా? ఓకే, సో ఇక్కడ రన్ అఫౌల్ అంటే అర్థం ఏంటంటే టు డూ సంథింగ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ, ఎస్పెషలీ బ్రేకింగ్ ఏ రూల్ ఆర్ లా. రూల్ని కానీ లాని కానీ బ్రేక్ చేయడం. ఓకే, ర్యాన్ అఫౌల్ ఆఫ్ ఇట్స్ ఓన్ రూల్స్. ఎవరైనా వారు నిర్దేశించినటువంటి రూల్స్ అంటే ఆ పర్టికులర్ సదర్ కంపెనీ నిర్దేశించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వైలేట్ చేస్తే మాత్రం అప్పుడు బ్లాక్ చేస్తుంది. ఆర్ లేదంటే వేర్ నాట్ సఫిషియెంట్లీ ఇష్యూడ్ విత్ రికార్డెడ్ రీజన్స్ అమాంగ్ అదర్ కన్సిడరేషన్స్. సఫిషియెంట్లీ ఇష్యూడ్ విత్ రికార్డెడ్ రీజన్స్ అన్నవి చెప్పాలి. పర్టికులర్గా ఈ పర్టికులర్ కారణం వల్ల ఈ పర్టికులర్ అకౌంట్ని బ్లాక్ చేయాలని క్లియర్గా స్పష్టంగా చెప్తే కానీ ఓకే రిక్వెస్ట్ అన్నది యాక్సెప్ట్ చేసేది కాదు, దానికి తలొగ్గేది కాదు, అంగీకరించేది కాదు. గతంలో ట్విట్టర్ ఎక్స్ had also approached the Karnataka High Court to challenge several of the blanket blocking orders that were issued by the Ministry of Electronics and Information Technology during the earlier round of farmer protest in 2020-21. 2020-21లో జరిగినటువంటి ఈ రైతు నిరసనలు ఏవైతే జరిగాయో అప్పుడు కూడా ఫార్మర్ ప్రొటెస్టులు జరిగాయి కదా. విత్డ్రా చేసుకోండి చట్టాలని అని చెప్పి అప్పుడు ఆందోళన చేశారు కదా.
ఆ టైంలో కూడా కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించిందంట ట్విట్టర్ ఎక్స్. ఏమని? టు ఛాలెంజ్. దేనికి ఆశ్రయించిందమ్మా హైకోర్టుని? ఛాలెంజ్ చేయడానికి. దేన్ని ఛాలెంజ్ చేయడానికి? సెవరల్ ఆఫ్ ద బ్లాంకెట్ అనే పదం వాడాడు. బ్లాంకెట్ బ్లాకింగ్ అనే పదాన్ని వాడటం జరిగింది. సో వాట్ డూ యూ మీన్ బై బ్లాంకెట్ అమ్మా? బ్లాంకెట్ అంటే దుప్పటి కదా. ఓకే, బ్లాంకెట్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటంటే టోటల్గా అని అర్థం. ఇన్ ఏ లార్జ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బ్లాంకెట్. ఓకే, బ్లాంకెట్ బ్లాకింగ్ అంటున్నాడు. సో దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్గా బ్లాక్ చేసేయండి అని చెప్పడం. బ్లాంకెట్ బ్లాకింగ్ ఆర్డర్స్ దట్ వర్ ఇష్యూడ్ బై. అయితే ఎవరు ఇష్యూ చేశారు? అది మినిస్ట్రీ ఆఫ్, అంటే మంత్రిత్వ శాఖ. ఏ మంత్రిత్వ శాఖ అమ్మా? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ. డ్యూరింగ్ ద ఎర్లియర్ రౌండ్ ఆఫ్ ఫార్మర్ ప్రొటెస్ట్. సో అంతకుముందు జరిగినటువంటి ఫార్మర్ ప్రొటెస్ట్ నేపథ్యంలో ఇట్లా జరిగితే కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయింది ట్విట్టర్. ద హైకోర్ట్ హ్యాడ్ ఇన్ ఎ ప్రాబ్లమెటిక్ జడ్జ్మెంట్ బై అ సింగిల్ జడ్జ్ dismissed X petition but later admitted an appeal by the firm and hearings are underway. హైకోర్టు అప్పుడు ఏం చేసింది? హైకోర్ట్ హ్యాడ్ డిస్మిస్డ్ ఎక్స్ పిటిషన్. అప్పుడు ఎక్స్ ఇచ్చినటువంటి, అంటే ట్విట్టర్ ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే వేసిందో ఆ పిటిషన్ని కొట్టేసిందంట, డిస్మిస్ చేసేసిందంట. ఇన్ ఏ ప్రాబ్లమెటిక్ జడ్జిమెంట్ బై ఏ సింగిల్ జడ్జ్తో కూడినటువంటి ఒక ధర్మాసనం ఏం చేసింది? ఆ కేసుని కొట్టేసింది. కాకపోతే బట్ లేటర్ అడ్మిటెడ్, మళ్ళీ దాన్ని స్వీకరించిందంట ఆ అపీల్ని. అడ్మిటెడ్ అండ్ అపీల్ అంటే దాన్ని మళ్ళీ స్వీకరించింది. ఫస్ట్ కొట్టేసింది, సింగిల్ జడ్జ్తో కూడుకున్నటువంటి ధర్మాసనం కొట్టేసిన తర్వాత ఏం చేసిందమ్మా? ఆ రిక్వెస్ట్ని, వాళ్ళు అర్జీ ఏదైతే ఉందో, అదే ఏమన్నారు, ఆ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్వీకరించారు. బై ద ఫర్మ్ అంటే అక్కడ ట్విట్టర్ అని అర్థం. అండ్ హియరింగ్స్ ఆర్ అండర్వే, అంటే ప్రస్తుతానికి ఇంకా దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇంకా మనకి ఇంకా ఎటువంటి వర్డిక్ట్ రాలేదు. సో ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా. ఓకే, దానిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి, వాదనలు జరుగుతూ ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. అండర్వే అంటే స్టిల్ అండర్వే, కంటిన్యూ అవుతున్నాయి అని అర్థం. అన్ఫార్చునేట్లీ ఎక్స్ ఎవర్ సిన్స్ ఎలాన్ మస్క్ టేక్ ఓవర్ has not been publishing its transparency reports that indicate the number of legal requests made by Indian state agencies to block, take down content or accounts. దురదృష్టవశాత్తు ఎక్స్ ఎప్పటి నుంచే అయితే ఎలాన్ మస్క్ గారు దాన్ని టేక్ ఆఫ్ చేశారు, దాన్ని కంప్లీట్గా అతను ఆధీనంలోకి తీసుకున్నారో అప్పటి నుంచి అది పబ్లిష్ చేయట్లేదంట. ఏంటి పబ్లిష్ చేయట్లేదు? ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్. అది అంతకుముందు ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని ఎప్పుడు కూడా పబ్లిష్ చేసేది. ట్రాన్స్పరెంట్గా ఉండడం అంటే అర్థం ఏంటమ్మా? మనం ఎంత నిక్కచ్చిగా ఉంటున్నామని, రైట్? పారదర్శకత అంటాం కదా, పారదర్శక సంబంధించినటువంటి నివేదిక. అంతకుముందు అంటే ఎలాన్ మస్క్ గారు దాన్ని ఎక్వైర్ చేయకముందైతే ఈ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ని పబ్లిష్ చేసేది. కానీ ఈయన ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకున్నారో అప్పటి నుంచి అది పబ్లిష్ చేయడం ఆపేసింది. దట్ ఇండికేట్, అయితే అది దేని ఇండికేట్ చేస్తుందంట? ఈ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ దట్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ లీగల్ రిక్వెస్ట్ మేడ్ బై ఇండియన్ స్టేట్ ఏజెన్సీస్ టు బ్లాక్, టేక్ డౌన్ కంటెంట్ ఆర్ అకౌంట్స్. సో ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, కంట్రీకి సంబంధించినటువంటి ఏజెన్సీస్, అవి ఏవైతే రిక్వెస్ట్లు చేస్తాయో, లీగల్ రిక్వెస్ట్లు, సో దాని సంఖ్య, నెంబర్ అంటున్నాడు చూసారా, నెంబర్ ఈజ్ నథింగ్ బట్ సంఖ్య. అది బ్లాక్ చేయడానికి కావచ్చు, టేక్ డౌన్ కంటెంట్ అంటే కాపీ చేయడం కావచ్చు. సో ఆ అకౌంట్స్ని కానీ, ఓకే, కంటెంట్ని కాపీ చేయడం కానీ, ఇట్లాంటి వాటి కోసం లీగల్ రిక్వెస్ట్లు చేసినటువంటి ఇండియన్ స్టేట్ ఏజెన్సీస్ యొక్క నెంబర్ ఎంత, సంఖ్య ఎంత అన్నది అప్పట్లో ఆ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో అయితే ఉంటుందన్నమాట. దట్ ఇండికేట్స్ by admitting that it has decided to withhold accounts and posts flagged by the government even if it disagreed with these actions, X was giving up any recourse for its users affected by these actions. Okay, by admitting అంటే అది ఒప్పుకుంది ఏమని, that it has decided, మేము ఏమని డిసైడ్ అయ్యామని చెప్తుంది, withhold accounts. withhold అంటే దాన్ని కదలనివ్వకుండా, ఆపరేట్ కానివ్వకుండా చేయడం. విత్హోల్డ్ అంటే మీరు దాన్ని పట్టుకొని ఉంచేయడం కదా, విత్హోల్డ్ చేయడం. సో ఆపరేషన్లో లేకుండా చేయడం. విత్హోల్డ్ అకౌంట్స్ అండ్ పోస్ట్ ఫ్లాగ్డ్. ఫ్లాగ్డ్ అంటే ఏంటమ్మా? నోటిఫైడ్. ఫ్లాగ్డ్ అంటే హైలైటెడ్. గవర్నమెంట్ ఏదైతే పోస్ట్లు హైలైట్ చేసిందో అటువంటి అకౌంట్స్ని, ఓకే,
విత్ హోల్డ్ చేస్తామన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ డిసగ్రీడ్ విత్ దీస్ యాక్షన్స్, ఎక్స్ వాజ్ గివింగ్ అప్ ఎనీ రీకోర్స్, అంటే ఎటువంటి మార్గం, రీకోర్స్ అంటే ఏంటమ్మా మార్గం, సో ఎటువంటి మార్గాన్ని ఇవ్వట్లేదు. ఎక్స్ వాజ్ గివింగ్ అప్ ఎనీ రీకోర్స్, గివింగ్ అప్ అంటే ఇవ్వట్లేదు, ఎటువంటి ఆల్టర్నేటివ్ ఇవ్వట్లేదు ఫర్ ఇట్స్ యూజర్స్ ఎఫెక్టెడ్ బై దీస్ యాక్షన్స్. ఎటువంటి యాక్షన్స్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి యూజర్స్ కానీ సబ్స్క్రైబర్స్కి కానీ ట్విట్టర్ ఎటువంటి మార్గాన్ని అయితే నిర్దేశించలేకపోతుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ డిసగ్రీడ్ విత్ దీస్ యాక్షన్స్, అటువంటి యాక్షన్స్తో అది డిసగ్రీ అవుతున్నప్పటికీ అది ఎటువంటి ఆల్టర్నేటివ్ అనేది ఎవరైతే యూజర్స్ ఇలాంటి యాక్షన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో వారికి ఒక ఆల్టర్నేటివ్ దారిని అయితే చూపించలేకపోతుంది. దిస్ ఈజ్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా, నాట్ అన్ అంటే డబుల్ నెగేషన్, అంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్ అండర్ మిస్టర్ మస్క్ ఈజ్ నో లాంగర్ అ థ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ స్పీచ్ దట్ స్ట్రైవ్స్ టు ప్రమోట్ డిస్కషన్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ ఈవెన్ క్రిటిక్ ఆఫ్ గవర్నమెంట్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమైందమ్మా, చాలా క్లియర్గా స్పష్టంగా ఏం అర్థమవుతుంది దీన్ని బట్టి, మస్క్ ఆధ్వర్యంలోని గల ఎక్స్ అప్పట్లాగా ఫ్రీ స్పీచ్ని ప్రమోట్ చేసేటువంటి ప్లాట్ఫామ్గా ఇక ముందు కొనసాగబోతుందా, లేదు కొనసాగట్లేదు, కొనసాగబోవట్లేదు అని చెప్తున్నాడు. నో లాంగర్ అంటున్నాడు అంటే కొనసాగబోవట్లేదు. ఓకే, థ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ స్పీచ్. సో ఫ్రీ స్పీచ్ అంటే ఏంటమ్మా, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం కదా, దట్ స్ట్రైవ్స్ టు ప్రమోట్ డిస్కషన్. సో అందరి మధ్య ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అందరూ డిస్కషన్ చేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు. అలానే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం కావచ్చు, లేదంటే గవర్నమెంట్స్ని క్రిటిసైజ్ చేయడం. క్రిటిక్ అంటే అక్కడ అర్థం ఏంటి, వాళ్ళు చేస్తున్న తప్పులు ఎండగట్టడం. క్రిటిక్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఉన్న వాటిని, వాస్తవాల్ని, ఓకే, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం అనే సెన్స్లో వాడతాం. ప్రభుత్వాన్ని అన్నవసరంగా క్రిటిసైజ్ చేయడం వేరు, ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించడం వేరు. దట్ ఈస్ క్రిటిక్. ఓకే, ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎండగట్టడం. ఇట్ నౌ టేక్స్ ఇట్స్ క్యూ ఫ్రమ్ ద వ్యూస్ అండ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్స్ ఓనర్. ఇప్పుడు దాని ప్రాధాన్యత అంతా ఎటువైపు మళ్ళిందమ్మా, వ్యూస్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, బిజినెస్ యాంగిల్లోకి మారిపోయింది. ఓకే, వీటి మీద ఫ్రీ స్పీచ్ని ప్రమోట్ చేయడం, డిస్కషన్కి ప్రమోట్ చేయడం, ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం ఏదైతే ఉండిందో ఇప్పుడైతే దానికోసం అది సర్వ్ చేయట్లేదు. ఓనర్ యొక్క బిజినెస్ ఇంట్రెస్ట్ని కాపాడడానికి మాత్రమే అది పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ వరీసమ్ దట్ ద ఎక్స్టాంట్ జడ్జిమెంట్ ఇన్ ద కర్ణాటక హైకోర్ట్ హ్యాస్ గివెన్ క్రెడెన్స్ టు ద ఐడియా దట్ ద గవర్నమెంట్ అథారిటీస్ ఎంజాయ్ a wide berth in issuing content blocking orders without the need to provide notices to the originators of the content or even seeking account level blocking without valid reasoning. ఓకే, ఇంకా కలవరపరిచే అంశం ఏంటి అంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ వరిసమ్ అంటున్నాడు. అంటే ఇంకా మనల్ని కలవరపరిచే అంశం ఏంటమ్మా, ఎక్స్టాంట్ జడ్జిమెంట్. ఎక్స్టాంట్ అంటే ప్రస్తుతానికి ఎగ్జిస్ట్ అవుతున్న మీనింగ్. ఎక్స్టెంట్ అంటే ఇట్ ఈస్ ఆపరేషన్ టిల్ డేట్. ఎక్స్టెంట్ అంటే ఇప్పుడు వరకు అనే మీనింగ్లో వస్తుంది ఎక్స్టాంట్ జడ్జిమెంట్. ఓకే, కర్ణాటక హైకోర్టు ఇచ్చింది ఏంటమ్మా, హ్యాస్ గివెన్ క్రెడెన్స్, యాక్సెప్టెన్స్. క్రెడెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, యాక్సెప్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. క్రెడెన్స్ అన్నది నౌన్, సో విచ్ మీన్స్ యాక్సెప్టెన్స్ టు ద ఐడియా దట్ గవర్నమెంట్ అథారిటీస్ ఎంజాయ్ ఏ వైడ్ బర్త్. వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఎంజాయ్ ఏ వైడ్ బర్త్, దీని అర్థం ఏంటంటే వారికి చాలా ఎక్కువ లీనియన్స్ ఉంది, వారికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్తున్నాడు. ఎవరు, కర్ణాటక హైకోర్టు చెప్తుంది. ఓకే, ప్రభుత్వం అధికారులకి, అథారిటీస్ అంటే యంత్రాంగానికి, అధికారులకి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. దేంట్లో ఈ కంటెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ని ఇష్యూ చేయడంలో చాలా ఎంజాయ్ ఏ వైడ్ బర్త్. దాని అర్థం ఏంటంటే వారికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ లీనియన్స్ ఉంటుంది అని చెప్తున్నాడు. వితౌట్ ద నీడ్ టు ప్రొవైడ్, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఆరిజినేటర్ ఆఫ్ ద కంటెంట్, ఎవరైతే ఆ కంటెంట్ని పబ్లిష్ చేశారని వారి అకౌంట్స్ని బ్లాక్ చేయమని చెప్తున్నారో వాడికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే బ్లాక్ చేయమని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ ఎంజాయింగ్ ఏ వైడ్ బర్త్ అనే విషయాన్ని కోర్టు స్పష్టం చేస్తుంది. ఓకే, ఆర్ ఈవెన్ సీకింగ్ అకౌంట్ లెవెల్ బ్లాకింగ్. ఓకే, అకౌంట్ లెవెల్లో బ్లాకింగ్ చేయడం కూడా వితౌట్ ఎనీ రీజన్, స్ట్రాంగ్గా ఎటువంటి లాజిక్ లేకుండా, వ్యాలిడ్ లాజిక్ లేకుండా వారి అకౌంట్ లెవెల్ని బ్లాక్ చేయడం అనేది కూడా తప్పు పడుతుంది. ఓకే, గవర్నమెంట్ అథారిటీస్ పని అన్నది అంత సమర్థనీయంగా లేదు అన్నట్టుగా చెప్తుంది. ఇట్ ఈస్ హోప్డ్ దట్ ఎక్స్ అపీల్ ఇన్ ద హై
court will definitively clarify the rights and obligations of social media companies over content on its platform. సో ఇప్పుడు ఎలానో ఒక హైకోర్టులో కేసు నడుస్తుంది, అండర్వే అని చెప్పుకున్నాం కదా. సో దాని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్స్ని బేస్ చేసుకొని సోషల్ మీడియా కంపెనీస్కి ఉండాల్సినటువంటి హక్కులు ఏంటి, సో దాని మీద ఇంకా క్లారిటీ వస్తుంది. డెఫినెట్లీ క్లారిఫై ద రైట్స్. సో వారికి ఉన్న హక్కులు, అలానే ఆబ్లిగేషన్స్ ఆఫ్ సోషల్ మీడియా కంపెనీ అంటే వారికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్. ఆబ్లిగేషన్స్ అంటే అక్కడ అర్థం ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి రూల్స్ ఏంటి అంటే ఈ కంటెంట్ మీద కావచ్చు, దాని ప్లాట్ఫామ్ మీద ఉన్న కంటెంట్ మీద ఎంతవరకు సోషల్ మీడియా కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్న దాని మీద క్లారిటీ అనేది ఇంకా రావాల్సి ఉంది. హైకోర్టు ఇంకా దాని మీద తీర్పు వెల్లడించలేదు కాబట్టి అది ఇంకా హోల్డ్లో ఉంది కాబట్టి వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి. As for the government, it does not seem to be concerned at all about what such actions mean to India's reputation as a free, open and democratic society. A key reason for social media companies to operate in the country beyond just the presence of a large consumer base. Okay? ఏమంటున్నాడు, యాజ్ ఫర్ ద గవర్నమెంట్ దృష్టిలో ఎలా కనిపించట్లేదంటే ఇట్ డస్ నాట్ సీమ్ టు బి కన్సర్న్డ్ ఎట్ ఆల్. అది ఎక్కడ కూడా పట్టించుకున్నట్లుగా కనిపించట్లా. ఏ విషయంలో, అబౌట్ వాట్ సచ్ యాక్షన్స్ మీన్స్ టు ఇండియాస్ రెప్యుటేషన్, మన గౌరవానికి ఎంత భంగం కలిగించేలా ఉన్నాయి అన్న దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరు? ప్రభుత్వం. ఎక్కడ కూడా మన కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్నాయి ఇలాంటి యాక్షన్స్ అన్న విషయాన్ని కనీసం పట్టించుకోవటం లేదు. ఓకే, డస్ నాట్ సీమ్ టు బి కన్సర్న్ అట్ ఆల్. ఓకే, ఎందుకు? మనకున్న రెప్యుటేషన్ ఏంటమ్మా, మనకున్నటువంటి ప్రశస్తి ఏంటి? యాజ్ ఎ ఫ్రీ, ఓపెన్ అండ్ డెమోక్రటిక్ సొసైటీ. మనం ఫ్రీ సొసైటీ అని, ఓపెన్ సొసైటీ అని, డెమోక్రసీని మనం ఫాలో అవుతున్నామని మనకు అంత మంచి పేరు ఉంది. అలాంటిది ఇటువంటి యాక్షన్స్ వల్ల ఏమవుతుంది, మన యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. అ కీ రీజన్ ఫర్ సోషల్ మీడియా కంపెనీస్ టు ఆపరేట్ ఇన్ ద కంట్రీ. ఇది ఫ్రీ, మన కంట్రీ ఫ్రీగా ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది, డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది కాబట్టే సోషల్ మీడియా కంపెనీస్ మన కంట్రీలో ఆపరేట్ అవ్వడానికి యాక్చువల్గా దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కీ రీజన్ ఏంటి? మన ఇండియాకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఫ్రీ సొసైటీ, ఓపెన్ సొసైటీ, అలానే డెమోక్రటిక్ సొసైటీ. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వారి వ్యూస్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఎక్కువ మంది ప్రజలు కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా కంపెనీస్, వాళ్ళు ఆపరేట్ అవ్వడానికి కంట్రీలో దట్ వాజ్ ద మెయిన్ రీజన్. బియాండ్ జస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ లార్జ్ కన్జ్యూమర్ బేస్, కేవలం ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి కారణమే కాదు. బియాండ్ అంటున్నాడు చూసారా, అంటే వాళ్ళు ఆపరేట్ అవ్వడానికి గల కారణం కేవలం కన్జ్యూమర్ బేస్ చాలా ఎక్కువగా ఉన్నారు అన్నది కాదు. బియాండ్ దాట్ వీఆర్ ఫ్రీ అని, ఓపెన్ అని, డెమోక్రటిక్, ఈ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కన్జ్యూమర్ బేస్తో పాటు ఈ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే సోషల్ మీడియా కంపెనీస్ వచ్చి ఆపరేట్ చేస్తున్నాయి. రైట్? సో దీనికోసం గవర్నమెంట్ అసలు ఎక్కడ కూడా కన్సర్న్ అయినట్టుగా కనబడట్లేదని క్రిటికల్గా చెప్పడం జరిగింది, క్రిటిసైజ్ చేస్తూ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఎ షాట్ ఇన్ ద ఆర్మ్, ఇదమ్మా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటున్నాను, ఈరోజు వచ్చినటువంటి వర్డ్ ఒక ఇడియం అమ్మ. షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే అర్థం ఏంటమ్మా? సో సంథింగ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులస్, అంటే మీకు ఇంకొంచెం ఉత్సాహం, మీకు కొంచెం ఊపిచ్చే విధంగా ఉండడాన్నే యూ కాల్ ఇట్ యాస్ ఎ షార్ట్ ఇన్ ద ఆర్మ్ అనేటువంటి కాంటెక్స్లో మనం వాడతాం. రైట్? ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ ప్రొవైడ్ ద షార్ట్ ఇన్ ద ఆర్మ్ దట్ ఈస్ ఇండస్ట్రీ సో బ్యాడ్లీ నీడ్స్. దిస్ ఇండస్ట్రీ సో బ్యాడ్లీ నీడ్స్. ఫ్రెష్గా జరిగినటువంటి అంటే లేటెస్ట్, ఫ్రెష్గా అంటే నూతనంగా జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు, ఓకే, అది ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీకి చాలా ఊపునిస్తుంది. షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, స్టిమ్యులస్ని ఇస్తుంది. రైట్? ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. బూస్ట్ అనొచ్చు, స్టిమ్యులస్ అనొచ్చు, ఫిలిప్ అంటే ఒక రకమైనటువంటి జంప్, ఒక ఎంకరేజ్మెంట్ లాగా, దాన్ని మనం ఫిలిప్ అంటాం. ఊపు అంటాం, ఫిలిప్, స్టిమ్యులస్, బూస్ట్, ఇవన్నీ కూడా మనం ఓకే నౌన్స్గా వాడచ్చు. సంథింగ్ దట్ హ్యాస్ ఎ సడన్ అండ్ పాజిటివ్ ఎఫెక్ట్. చూసారా, పాజిటివ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేదాన్ని మనం ఏమంటాం? షార్ట్ ఇన్ ద ఆర్మ్ అనేటువంటి ఇడియంతో మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏంటి? ఎట్రిషన్ అన్నాడు, ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. సో వాట్ డస్ ఇట్ మీన్? టెర్రరిస్ట్ గ్రూప్స్ అండ్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ ఎ కాస్ట్లీ వార్ ఆఫ్ ఎట్రిషన్. 2008 నుంచి సిన్స్ అనే పదం వాడాడు చూసారా. సిన్స్ ఎప్పుడు వాడతాం మనం? సిన్స్ వెన్ యూఆర్ ట్రైంగ్ టు పాయింట్ ద టైం కదా, టైంని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి వి యూస్
సిన్స్. సో వార్ ఆఫ్ ఎట్రిషన్ అన్నాడు. ఎట్రిషన్ అంటే ఏంటి? జనరల్గా మనకు ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని మెల్లమెల్లగా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఎట్రిషన్. సో ఒక కంపెనీలో కాస్ట్ కటింగ్ కోసం ఎంప్లాయీస్ని ఏం చేస్తుంటుంది, ఒక్కోసారి ఉద్వాసన పలకాల్సి వస్తుంటుంది. ఆ ఉద్వాసన పలకడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఎట్రిషన్. డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ, పీపుల్ హూ వర్క్ దర్, రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వర్క్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ గ్రాడ్యువలీ మేక్ సంథింగ్ వీకర్. ఇది కూడా ఈ కాంటెక్స్ట్లో కూడా మనం వాడచ్చు, రైట్? అదే కదా మీనింగ్, గ్రాడ్యువలీ మేకింగ్ సంథింగ్ వీకర్ అండ్ డెస్ట్రాయింగ్ ఎస్పెషలీ ద స్ట్రెంగ్త్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎన్ ఎనిమీ. ఆ కాంటెక్స్ట్లో కూడా మనం వాడతాం. ఎవరి విశ్వాసాన్నైనా దెబ్బతీసే విధంగా, వారి కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా ఉండడాన్ని మనం ఎట్రిషన్ అంటాం. కన్సీడ్ ఇందాక వచ్చింది కదా, కన్సీడ్ టు, డిడ్ నాట్ కన్సీడ్ టు. సోషల్ మీడియా కంపెనీస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్కి తలొగ్గలేదు అని చెప్పుకున్నాం కదా. కన్సీడ్ టు, కన్సీడ్తో టు అనే ప్రిపోజిషన్ ఫిక్స్. కన్సీడ్ అంటే అగ్రీ, అడ్మిట్, యాక్సెప్ట్, ఈల్డ్, సరెండర్, తలొగ్గడం చెప్పుకున్నాం కదా. సో దీస్ ఆర్ ద వర్డ్స్, అడ్మిట్, యాక్సెప్ట్, ఈల్డ్, సరెండర్. ఇది వర్బ్గా వాడతాం. ద టీమ్ కన్సీడెడ్ 2 goals, సమర్పించుకుంది అనే కాంటెక్స్లో కూడా వాడతాం. టు ఫెయిల్ టు స్టాప్ ఎన్ అపోజింగ్ టీమ్, ఆ కాంటెక్స్లో కూడా మనం వాడతాం అమ్మా. కన్సీడ్ టు అంటే అగ్రీ, అందుకే కన్సీడ్ అగ్రీగా వచ్చినప్పుడే 2 అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇక్కడ 2 ఎందుకు రాలేదు? ఎందుకంటే ఒప్పుకుంది అనే మీనింగ్ రావట్లా కదా. ఇక్కడ ఏంటి మీనింగ్? కన్సీడెడ్ అంటే సమర్పించుకుంది, 2 goalsని సమర్పించుకుంది అనే కాంటెక్స్లో కూడా కన్సీడ్ని వాడతాం. సో 2 మీనింగ్స్ ఉన్నాయి, 2 కాంటెక్స్లో వాడచ్చు కన్సీడ్ని వర్బ్గా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కన్సీడ్. నెక్స్ట్ అడమెంట్. అడమెంట్ అనేది యాడ్జెక్టివ్ అమ్మా. అడమెంట్ అంటే మీరు అనుకున్న దానికి స్టిక్ అయిపోయి ఉండడం, బాగా మొండిగా ఉండడం. ఓకే, అన్షేకబుల్, అన్యీల్డింగ్ అంటే ఎక్కడ కూడా మీరు సరెండర్ అవ్వట్లా, మీరు అనుకున్న దానికి స్టిక్ అయి ఉన్నారు, ఓకే, మొండిగా ఉన్నారు అనే అర్థంలో వాడతాం అడమెంట్. ఇంపాసిబుల్ టు పర్షూట్ అంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడం సాధ్యం కాదు. ఆర్ అన్విల్లింగ్ టు చేంజ్ అన్ ఒపీనియన్, మీరు ఏదైతే డెసిషన్ ఏర్పరచుకున్నారో దానికి స్టిక్ అయి ఉన్నారు, దాని నుంచి మీరు వైదొలగట్లేదు, చేంజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. దట్ ఈస్ అడమెంట్. ఐ హ్యావ్ టోల్డ్ హర్ షీ షుడ్ స్టే ఎట్ హోమ్ అండ్ రెస్ట్ బట్ షీఈస్ అడమెంట్ అండ్ షీఈస్ కమింగ్. ఉండమని చెప్పినా కూడా ఆమె మొండిగా వస్తాననే పట్టుపట్టింది. అడమెంట్ యాడ్జెక్టివ్గా వాడాడు. చూసారా? డాటర్, చూసారా? డాటర్ వర్బ్గా వాడాడమ్మా. డాటర్ వర్బ్. డాటరింగ్ అనొచ్చు నౌన్గా, డాటరింగ్ని నౌన్గా వాడచ్చు. డాటరింగ్ అంటే ఏంటమ్మా? షేక్ అవ్వడం. ఓకే, అంటే ఏంటి? వీక్గా ఉండడం వల్ల మీరు సరిగ్గా నడవలేకపోయిన స్థితి ఉంటుంది. చూసారా? ఫీబుల్ అంటే ఏంటమ్మా? వీక్, అన్స్టడీ వే, నాట్ స్టడీ, అన్స్టడీ. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ యువర్ ఓల్డ్ ఏజ్, వెన్ యూ బికమ్ మోర్ వీక్, దట్ ఈస్ కాల్డ్ డాటర్. టాటరు, టాడల్, హాబుల్, దీస్ ఆర్ ద వర్డ్స్ వీ యూజ్ విత్ డాటర్. An elderly couple gave us a concerned glance. Glance అంటే ఒక లుక్ అని. ఓకే, కన్సర్న్డ్ గ్లాన్స్, మన మీద చాలా ప్రేమ ఉన్నట్లుగా, కన్సర్న్డ్ అని. ఓకే, యాజ్ దే డాటెడ్ పాస్ట్. సో వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు, వీక్గా నడుస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఒకసారి హెల్ప్ కోసం ఒకసారి ఒక దైనందిన చూపు, రైట్? దట్ ఈస్ గ్లాన్స్. కాంటూర్ అన్నాడమ్మా. బౌండరీ అని చెప్పచ్చా? కాంటూర్ అంటే ఏంటి? బౌండరీ అని చెప్పచ్చా? అంటే మనం అవుట్లైన్ అంటాం కదా. బౌండరీ అంటే ఇట్స్ నథింగ్ బట్ అవుట్లైన్, షేప్, ఫార్మ్, అవుట్లైన్. An outline representing or bounding the shape or form of something. She traced the contours of his face. కాంటూర్స్ అంటే ఏంటమ్మా? ఇదంతా కాంటూర్ అవుతుంది కదా. షేప్, ఎడ్జ్, రైట్? విత్ హర్ ఫింగర్, ఫింగర్తో టచ్ చేస్తూ అతని ముఖ కవళికల్ని, అంటే ముఖ కవళికలు కాదు, ఫేస్ యొక్క షేప్ని మనం అంచనా వేయడానికి ఇలా చేత్తో, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ కాంటూర్. కాంటూర్ ఈస్ నథింగ్ బట్ అవుట్లైన్ ఆర్ బౌండరీ. నెక్స్ట్ సీడ్ అమ్మా. సిఈడిఈ, ఎస్ఈఈడి సీడ్ ఉంది, సిఈడిఈ సీడ్ ఉంది. వాట్ యు మీన్ బై దిస్? సీడెడ్ టు బ్రిటన్ అన్నాడు. సీడెడ్ టు బ్రిటన్ అంటే గివ్ అప్ అని అర్థం. ఈల్డ్, సరెండర్ అనే మీనింగ్ వస్తుంది. తలొగ్గడం, ఇందాక తలొగ్గకపోవడం నేర్చుకున్నాం మనం, ఇప్పుడు తలొగ్గడం అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. సో అప్పుడు తలొగ్గకపోవడం అంటే కన్సీడ్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు తలొగ్గడం అంటే సీడ్. కన్సీడ్, సీడ్ రెండు ఆపోజిట్స్ అవుతాయి. 1874 ద ఐలాండ్స్ వేర్ సీడెడ్ టు బ్రిటన్, సరెండర్ అయిపోయాయి బ్రిటన్కి, బ్రిటన్ సామ్రాజ్యానికి. అంటే వాళ్ళు గివప్ ఇచ్చేశారు, అంటే వీ కెనాట్, మేము ఎదుర్కోలేము అని చేతులు ఎత్తేయడం, గివప్. పవర్ కావచ్చు, టెరిటరీ కావచ్చు. సీమ్లెస్, ఇది యాడ్జెక్టివ్ అమ్మ. సీమ్లెస్ అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా,
రైట్. ఫ్లాలెస్ అంటాం కదా, ఫ్లా అంటే మిస్టేక్స్తో కూడిన, ఫ్లాలెస్ అంటే ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అంటాం. అంటే ఎక్కడ కూడా తప్పులు చేసుకోవడానికి ఆస్కారం లేని, తప్పులు లేని విధంగా అని చెప్పడాన్ని ఫ్లాలెస్ అంటాం. ఫ్లాలెస్ డెలివరీ అంటాం. అంటే ఎక్కడ కూడా తప్పులు లేకుండా డెలివర్ చేయడం మనం ఫ్లాలెస్ అంటాం. ఫ్లాలెస్ అనొచ్చు, ఇంపెక్కబుల్ అనొచ్చు, ఐడియల్ అనొచ్చు. ఐడియల్ అంటే దెర్ ఇస్ నో మిస్టేక్ అని అర్థం. ద ఇంటెన్షన్ ఇస్ టు అచీవ్ ఏ సీమ్లెస్ ట్రాన్సిషన్. సో ఎటువంటి ఇబ్బందులు లేని, సీమ్లెస్ అంటే ఇబ్బందులు లేని, చాలా స్మూత్ అనే మీనింగ్ వస్తుంది. రైట్. హ్యాపెనింగ్ వితౌట్ ఎనీ సడన్ చేంజెస్, ఇంటరప్షన్ ఆర్ డిఫికల్టీ. ఎటువంటి ఇబ్బంది లేకుండా, సడన్ చేంజెస్ కానీ లేకుండా మారటాన్ని మనం సీమ్లెస్ ట్రాన్సిషన్ అంటాం. సో అది యాడ్జెక్టివ్గా వాడాడు. అబ్జర్వ్ చేశారా? సీమ్లెస్లీ అడ్వర్బ్, సీమ్లెస్ యాడ్జెక్టివ్. సో ఇట్స్ పాజిటివ్ యాడ్జెక్టివ్, సీమ్లెస్, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ. నౌ వీ విల్ టాక్ అబౌట్ అసైన్మెంట్. సో ఒకసారి అసైన్మెంట్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీ కాన్సెప్ట్స్ ఏవైతే మీరు నేర్చుకుంటున్నారో, సో వాటిని ఒక్కసారిగా మీరు రివైజ్ చేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది కదా. ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ మీరు ఇండివిజువల్గా చదువుతారో దాన్ని ఒకసారి అప్లై చేయాలి. రైట్. అప్లై చేయగలిగితేనే మీరు ఎగ్జామ్కి ఫిట్ అవుతున్నట్టు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అప్లై వాట్ యు ఆర్ లెర్నింగ్, దట్స్ ఆఫ్ నో యూస్. మీరు నేర్చుకుంటుంది దేనికి? సో మీరు అప్లై చేయగలగాలి. సో అప్లై చేయడానికి మీకు ఈ క్వశ్చన్ రూపంలో నేను మీకు ఇవ్వడం జరిగింది. సో క్లూజ్ ఏమంటున్నాడమ్మా చూడండి. ఇక్కడ వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటెడ్ వర్డ్ అమ్మా. రైట్. సో దీనికి క్లూ ఏమి ఇచ్చాడు? నౌన్ అని చెప్తున్నాడు. అదేవిధంగా అందులో ఉండేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో అన్ని వవెల్స్ కూడా ఉన్నాయంట. అన్ని వవెల్స్ అంటే ఏంటమ్మా? AEIOU. సో ఈ వవెల్స్, వీటిని మనం వవెల్స్ అంటాం కదా, ఈ లెటర్స్ అన్నీ ఉంటాయంట ఆ పర్టికులర్ వర్డ్లో. తర్వాత రూట్ మీనింగ్, ఆల్ అనే మీనింగ్ వచ్చేటువంటి రూట్ కూడా ఉంటుందంట. డిస్టర్బెన్స్, మేహెమ్, కమోషన్, ఇవి వాటి సినోనిమ్స్. ఓకే, మీకు మళ్ళీ రివిజన్ అయిపోతుందమ్మా. రైట్. సో ఏంటా వర్డ్ అనేది మీరు చెప్పాలి. అందులో ఆల్ అనే మీనింగ్ వచ్చే రూట్ వర్డ్ ఉంది. దాంతోపాటు అన్ని వవెల్స్ కూడా ఉన్నాయి. డిస్టర్బెన్స్, మేహెమ్, కమోషన్. రైట్. క్యావోస్ అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, క్యావోస్. నౌన్ అని కూడా చెప్పాడు. రైట్. సో జర్మనీస్ పార్లమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు పాస్ అ లా ఆన్ ఫ్రైడే legalize the cultivation and consumption of a limited amount of cannabis, regularizing the behavior of the 4.5 billion Germans estimation to use the drug. ఆ డ్రగ్ని యూజ్ చేయడానికి జర్మనీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఒక లాని పాస్ చేసే ఆలోచనలో ఉంది అన్నట్టుగా మనకు చెప్తున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి, ఇది ఈరోజు పేపర్లో వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఎక్కడైతే ఉన్నాయనుకుంటున్నారో వాటిని మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మండే మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లో అసైన్మెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కమెంట్ చేయండి. రైట్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.